ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కలెక్టరేట్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లతో ఆయన నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ గాంధీ ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మెరుగుపడిందన్నారు ఎమ్మెల్యే. హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్య సంస్థలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పాయ్ అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, మందుల నిల్వ గది, ల్యాబ్, ప్రసూతి గది, ఆపరేషన్ థియేటర్ వంటి తదితర అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. వికారాబాద్ జిల్లా యాలాలలో నకిలీ డీఏపీ కలకలం రేపింది. హజీపూర్ గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువులను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకే మండల వ్యవసాయ అధికారి శ్వేతారాణి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆసన్న, బిచ్చప్ప నివాసాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 43 నకిలీ డీఏపీ బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగూడెంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు యూజీసీ ప్రతిష్టాత్మక ఆటోనామస్ హోదా లభించింది. దీంతో కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్చుతూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ గుర్తింపు కళాశాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని కళాశాల యాజమాన్యం పేర్కొంది. విజయనగరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిఆర్డీఏ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈ పోటీలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 మండలాల నుంచి మహిళలు అత్యంత ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు.